జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి విన్నారా? విన్నామండి. ఏమని విన్నారమ్మా? ఆయన మంచిగా చేసిండు, గోపీనాథ్ చనిపోయిండు, ఆయన స్థలంలో వాళ్ళోళ్ళే ఎవరన్నా ఉండాలి. వాళ్ళోళ్ళే అంటే ఇప్పుడు ఆయన స్థలంలో మాగంటి సునీత గారు అంటే గోపీనాథ్ గారి భార్య పోటీ చేయబోతోంది. మరి ఆవిడ వస్తుందని అనుకుంటున్నారా? రావాలి ఆమెని. ఎందుకు రావాలమ్మా? ఏం చేసి మంచిగా ఇక్కడ గుడి దగ్గర షెక్పేట్ల పోచమ్మ గుడి దగ్గర ఇచ్చిండు, ఇక చీరలు అవి వంచిండు, కొంచెం ఇక్కడ కొన్ని పండ్లు చేసిండు. కానీ ఇప్పుడు ఆయన రావాలి. ఆయన అంటే ఆయన ప్లేస్ లో సునీత గారు రావాలి. ఓకే, అయితే ఇప్పుడు మాకు రోడ్లు అవన్నీ కావాలి, డేనిసులు కావాలి. డేనిసులు మాకు ఇక్కడ సరిగా లేవు, రోడ్లు కావాలి. మాకు రోడ్డు కూడా సరిగా లేదు, అవి కావాలి. చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కదా, ఆయన కూడా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి అవన్నీ చేస్తా ఉన్నాడు కదా. మాకే చెప్పినవన్నీ ఒక్కటి చేయలేడు. ఇంకా బస్సు ఒక్కటి ఛార్జ్ తగ్గింది కానీ ఏది చేయలేడు. అంటే ఛార్జ్ ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచారు కదమ్మా. పెంచిండు, మగవాళ్ళకి పెంచారు కదా, మరి దాన్ని మీకు తగ్గించి ఉండొచ్చు. మగవాళ్ళకి ఇప్పుడు ఎవరైతే బస్సులో ఆధార్ కార్డ్ పనిచేయవో వాళ్ళందరికీ ఇప్పుడు టికెట్లు కట్టే వెళ్ళాలి. వాళ్ళు కట్టే వెళ్ళాలి. 5 రూపాయలు పెంచాడు. 5 రూపాయలు అనేది చాలా ఏమనుకుంటున్నారు మీరు? పెంచిండంటే మాకు తగ్గించిండు, వాళ్ళకి పెంచిండంటే వాళ్ళ కోపం వస్తుంది కదా. పెంచవద్దు, మాకు కూడా కొంచెం తగ్గించి కార్డు ఇచ్చినుంటే అయిపోతుండే కదా. అందులోనే మొత్తానికి మాకు కట్ చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళకి పెంచిండంటే వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉండే అప్పుడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎవరు బాగా చేస్తున్నారు అనిపించింది? ఇక కేసీఆర్ అయితే బాగానే చేసిండు అందరికి, ఈడైతే ఏం ఒక్క పని చేయలేదు.